హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లోర్లో వాటర్ లైన్ పైపులు అనేది ఏ విధంగా రన్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. చూడండి, ఇక్కడ మనం ఈ విధంగా పైప్ అనేది పూర్తిగా మునేంత వరకు కటింగ్ అనేది చేసుకుని మనం చిప్పింగ్ అయితే చేసుకున్నాం. ఇలా ఇక్కడ ఎందుకు చేయవలసి వచ్చిందంటే మనకి టైల్స్ మాల్ అనేది చాలా తక్కువ వస్తుంది. అందువల్ల ఈ పైప్ అయితే కన్సిల్ అవ్వట్లేదు. అందువల్ల అయితే దీన్ని ఈ విధంగా కటింగ్ మిషన్తో పూర్తిగా అయితే మనం ఎంతవరకు పైప్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో అంతవరకు కటింగ్ అనేది చేసుకుని చిప్పింగ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసే మిషన్ అయితే ఆల్రెడీ మిషన్ అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. ఇది 2-in-1 హ్యామరింగ్ డ్రిల్ మిషన్ అనమాట. ఈ వీడియో కనుక చూడలేనట్టయితే బయట లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ ఈ కార్నర్లో ట్యాప్ పాయింట్ అయితే కావాలి, అందువల్ల అయితే దీన్ని ఈ విధంగా తీసుకున్నాను. అలాగే మనం ట్యాంక్ నుంచి వచ్చిన అవుట్పుట్ లైను ఈ విధంగా జాయింట్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా టీ అనేది వేసుకున్నా. ఈ విధంగా వేసుకుని చూడండి, నేను దీన్ని అయితే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే పైప్ అనేది కన్సిల్ అవుతుందా లేదను. నెక్స్ట్ అలాగే మనం దీన్ని అయితే ఫిట్ చేద్దాం. ఇప్పుడు నేనైతే టీ దగ్గర సాల్వెంట్ అయితే వేసుకుని పైప్ అయితే ఫిట్ చేశాను. అలాగే టీ జాయింట్ అయితే వేసుకుంటాను, ఎందుకంటే మనకి ఈ కార్నర్లో ట్యాప్ పాయింట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఎల్బో వేసుకుని ఇంకా లైన్ అనేది ఈ విధంగా తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి అక్కడ వరకు అయితే ఇది అలా వెళ్తుంది అనమాట. అక్కడ కూడా మనకి ట్యాప్ పాయింట్ అయితే ఉంటుంది. చూడండి, అందుకోసం అయితే నేను ఒక టీ జాయింట్ అయితే తీసుకుని మెజర్మెంట్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత మనం కటర్ సహాయంతో దీని అయితే కట్ చేస్తున్నాను. మనం ఈ కటర్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. కటింగ్ కూడా చాలా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం దీన్ని సాల్వెంట్తో దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాల్వెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా అనేది వేసుకోవాలి. అవి జాయింట్ కూడా మనకు పర్ఫెక్ట్గా ఎక్కిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, దాని గురించి అయితే ఒక పైప్ ముక్క అయితే తీసుకుని ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేలాగా దీన్ని సెట్ చేశాను. ఒకసారి మనకి ఇక్కడ లీకేజ్ వస్తే కనుక మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మనం ఇప్పుడే దాన్ని పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేసుకోవాలి. ఒకసారి టైల్స్ అయిన తర్వాత మనకి దీన్ని ఓపెన్ చేయాలంటే మొత్తం టైల్స్ అన్నీ పాడైపోతాయి. అందువల్ల ఇప్పుడే మనం దీన్ని పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేయాలి. నేను ప్రతి జాయింట్ ఎక్కించేటప్పుడు ఈ పైప్ అయితే ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనకి స్ట్రైట్ అనేది తెల్లడం కోసం. అలాగే మనం ఈ పైప్ని తిప్పడానికి గ్రిప్ కావాలి, దానివల్ల ఈ పైప్ అయితే యూజ్ చేస్తాను నేను. ఇలా పెట్టడం వల్ల మనకి పైప్ అనేది స్ట్రైట్గా వస్తుంది, ఇంకా గ్రిప్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ లైన్ అనేది ఏ విధంగా తీసుకున్నాను. నేను ఇక్కడ టీ జాయింట్ వేసుకుని ఇంకా ఎల్బో అయితే ఈ విధంగా వేసుకున్నాను. ఇంకా స్ట్రైట్ లైన్కి టీకి అయితే ఒక లెంత్ పైప్ అయితే వేసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక ఎల్బో ఉంది కదా, ఎల్బో ఇంకా స్ట్రైట్ అయితే అటు సైడ్కి అయితే ఇంకా వెళ్తుంది. చూడండి, ఎల్బో కూడా ఒక లెంత్ అయితే ఇక్కడ వేస్తున్నాను. మనం ఈ విధంగా ఫ్లోరింగ్లో పైపులు వేసేటప్పుడు చిన్న చిన్న కటింగ్ ముక్కలు అయితే యూజ్ చేయకూడదు, ఫుల్ లెంత్లు అయితే యూజ్ చేయాలి. కటింగ్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి కపిలింగ్లు అనేవి ఎక్కువ వస్తాయి. అంటే సాకెట్లు వచ్చేసి మనకి ఎక్కువ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల లెంత్ పైపులు యూజ్ చేసి ఈ విధంగా దీన్ని ఫ్లోర్లో పైపులు అయితే వేసుకోవాలి. చూడండి, మనం లెంత్ వేసిన తర్వాత ఒక సాకెట్ అయితే దీనికి వేసుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాప్ పాయింట్ వస్తుంది కదా, ఇక్కడ ఎల్బో అయితే పైకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకుని కట్ చేసుకుంటున్నాను. అది 1 ఇంచ్ ఇంటూ ½ ఇంచ్ ఎల్బో అనమాట. ఇక్కడ మనకి పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ లైన్ అయితే ట్యాంక్ కనెక్ట్ చేసి వాటర్ అయితే ఈ పైపుల్లోకి వదలాలి. ఇలా వదలడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా లీకేజ్ ఉన్నా మనకి ముందుగానే తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ టైల్స్ వేసే వాళ్ళు ఇంకా మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు ఈ పైప్ని ఎక్కడైనా డ్యామేజ్ చేస్తే మనకి తెలుస్తుంది. అంటే ఈ పైప్ని డ్యామేజ్ చేస్తే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా, అప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అలా కాకుండా మనం వాటర్ వదలకుండా నార్మల్గా వదిలేస్తే అప్పుడు కనుక వాళ్ళు డ్యామేజ్ చేస్తే కనుక
వారు మనకి చెప్పకుండానే నార్మల్గా క్లోజ్ చేస్తారన్నమాట. అలా 2-3 చోట్ల అయితే నాకు ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. టైల్స్ చేస్తున్నప్పుడు ఫ్లోర్ పైన సిమెంట్ అనేది చిప్పింగ్ చేస్తున్నారు. ఆ టైంలో ఈ పైప్ అనేది వాళ్ళు డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన తర్వాత ఏం చేశారంటే ఒక ప్లాస్టిక్ కవర్ అనేది దానిపైన పెట్టేసి మాల్ అనేది పూర్తి చేసి టైల్స్ అయితే వేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 1 ఇంచ్ ఇంటూ 1/2 ఇంచ్ బ్రాస్ ఎల్బో అనమాట. ఈ ప్లేస్లో మనకి ట్యాప్ అయితే ఫిట్ అవుతుంది. థ్రెడ్డింగ్ ఎల్బో చూడండి, లైన్ అయితే ఈ విధంగా అయితే వేసుకున్నాం. ఇక్కడైతే వాషింగ్ మిషన్ వస్తుంది. ఇక్కడైతే టీ వేసుకుని ఇంకా ఎల్బో వేసుకుని అయితే ఈ విధంగా లైన్ అయితే రన్ చేసుకున్నాం. చూడండి, ఫ్లోర్కి మనకి ఈ విధంగా పైప్ కూడా రాకుండా మనం చిప్పింగ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ లైన్ వచ్చేసి డైరెక్ట్ అయితే అవుతుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా